ఈరోజు మీరు డామినోస్ ఆర్డర్ చేస్తున్నారా? ఒక్క నిమిషం స్టాప్. మీ బిల్లులో వీళ్ళు హిడెన్ ఛార్జెస్ యాడ్ చేస్తున్నారు. ఈ వీడియో ఎండ్ దాకా చూసి ఆర్డర్ చేసుకోండి. 1960లో టామ్ అండ్ జేమ్స్ మోనహాన్ కేవలం $500తో డామినిక్స్ స్టార్ట్ చేశారు. జేమ్స్ తన హాఫ్ షేర్ని కేవలం ఒక యూజ్డ్ వోక్స్ వాగన్ కార్ కోసం అమ్మేశారు. టుడే దట్ షేర్ ఈస్ వర్త్ $8 బిలియన్, బిగ్గెస్ట్ మిస్టేక్ ఇన్ హిస్టరీ. కానీ రియాలిటీ ఏంటంటే డామినోస్ పిజ్జా కంపెనీ కాదు, ఇది ఒక టెక్ కంపెనీ. వీళ్ళు 30 మినిట్స్ గ్యారంటీ, వాళ్ళ డ్రైవర్స్ ప్రాణాలు పోతున్నాయని గొడవ మొదలైంది. అండ్ ఇప్పుడు డెలివరీ ఫీజెస్ పెరుగుతున్నాయి కానీ క్వాలిటీ తగ్గుతుంది. రీసెంట్లీ అప్డేట్ ఏంటంటే డామినోస్ ఈరోజు ఏఐ చెఫ్ 3.0 అనౌన్స్ చేశారు. ఇంకా మనుషులు పిజ్జా చేయరు, రోబోట్స్ గుడ్ స్టాండర్డ్స్తో చేస్తాయి. దీనివల్ల జాబ్స్ పోతున్నాయని వర్కర్స్ రచ్చ చేస్తున్నారు. డామినోస్ లోగోలో 3 డాట్స్ ఎందుకో తెలుసా? మొదటి 3 స్టోర్స్కి ఇవి సింబల్స్. ప్లాన్ ఏంటంటే ప్రతి కొత్త స్టోర్కి డాట్స్ పెట్టాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు 20,000 స్టోర్స్ అయ్యాయి. కానీ డాట్స్ పెడితే లోగో కనపడదు. ఏఐ చేసిన పిజ్జా మీరు తింటారా? టేస్ట్ ముఖ్యమా లేక టెక్నాలజీయా? కామెంట్ చేయండి. వెయిట్, ఫస్ట్లో నేను హిడెన్ ఛార్జెస్ అని చెప్పాను కదా, మీరు చెక్అవుట్ చేసేటప్పుడు అండ్ ట్యాక్సెస్ ఛార్జెస్ డ్రాప్అవుట్ అని క్లిక్ చేసి చూడండి. అక్కడ డెలివరీ ఫీ కాకుండా కొత్తగా ప్లాట్ఫామ్ ఫీ అని ₹40 నుండి ₹60 వరకు ఎక్స్ట్రా వేస్తున్నారు. ఇది డెలివరీ బాయ్కి వెళ్ళదు, సీదా డామినోస్ పాకెట్కి వెళ్తుంది. దీన్ని సైలెంట్ ట్యాక్స్ అంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.